అటు నిజామాబాద్ జిల్లా అంకాపూర్లో అక్కడ హై టెన్షన్ నెలకొంది. ఎందుకంటే రాకేష్ రెడ్డి నివాసం అంకాపూర్లోనే. అక్కడ అనుచరులు కర్రలతో కాపుగాస్తున్నారు. సో ఏం జరుగుతోంది తెలుసుకుందాం ఈ బ్రేకింగ్స్లో. కాంగ్రెస్ కార్యకర్తలు ఇల్లు ముట్టడిస్తారు అన్న సమాచారంతో అలర్ట్ అయ్యారు రాకేష్ రెడ్డి అండ్ అతని అనుచరులు కూడా. అయితే అక్కడ కర్రలతో కాపుగాస్తున్నారు. సో ఇదే ఉద్రిక్త వాతావరణం నెలకొనే కనిపిస్తోంది ఆ ఊరిలో. ఆర్మూర్ అభివృద్ధిని ప్రశ్నిస్తూ ఇల్లు ముట్టడిస్తామంటూ నిన్న కాంగ్రెస్ వార్నింగ్ ఇచ్చింది. మంత్రులు ఎవరొచ్చినా శాంతిపూర్వకంగా చర్చకు సిద్ధమే అంటున్నారు రాకేష్ రెడ్డి. ఫీజు రీఎంబర్స్మెంట్, నిరుద్యోగంపై కొద్ది రోజులుగా రాకేష్ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం రాకేష్ రెడ్డి ఇంటి దగ్గర భారీగా పోలీసుల బందోబస్తు నెలకొంది. అయితే రాకేష్ రెడ్డి అనుచరులు కర్రలతో కాపుగాస్తున్నారు రాకేష్ రెడ్డి నివాసం దగ్గర. ఉద్యోగాలు నువ్వు ఈ రోజు కాకపోతే ఒక రోజు లేట్ ఇవ్వు. ఎంట్రీని తాగమని ఎందుకంటూ, బాయిల దుక్కి సాగుమని ఎందుకంటూ, నీకు ఎవడిచ్చాడు ఈ హక్కు? ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చింది ఎవరు? ప్రజాస్వామ్యంలో ఈ రకంగా నువ్వు సాగుమని ఎందుకంటూ. ఒకవేళ నీకు భాష లేకపోతే నువ్వు కేసీఆర్ పట్ల మాట్లాడిండొచ్చు, కానీ ఒక నిరుద్యోగ యువత పట్ల బండగట్టుకొని బాయిల దుక్కి సావండి, లేదు ఎంట్రీని దాకి సావండి, రైతులకు నీళ్ళు ఎట్లు ఇస్తామంటే ఒక ముఖ్యమంత్రిగా మేము దానికి ప్రణాళికలు ఇస్తున్నామని చెప్పు, ఇప్పుడు కాకపోతే రేపని చెప్పు, కాళేశ్వరం రిపేర్ చేస్తున్నామని చెప్పు. అలా కాకుండా రక్తం జల్లుతారు రైతులది, కొవ్వు జల్లుతారు రైతులది. ఇదేం భాష అంటే? అహంకారం తలకెక్కింది, మదం ఎక్కింది, వేల కోట్ల అవినీతి పడగలు విప్పుతుంది. కాబట్టి నీ అహంకారాన్ని తలదించాలంటే అది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యం. స్కూటీలు ఇవ్వమన్నాము, ఇక అంటే మీకు లక్షల కోట్ల అప్పు చేస్తే పిల్లల స్కూటీ లేకపోతే వాళ్ళకి ఇబ్బంది అవుతున్నది. అది ఏంది, షేరింగ్ ఆటోలు బస్ స్టాప్లలో ప్రాబ్లం అవుతుంది. కాబట్టి తీసుకెళ్ళండి అని చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కానీ వేరే వాళ్ళు ఎవరికి తీసుకెళ్ళమని లేదు, ఓన్లీ తులం బంగారం కూడా ఇప్పుడు చెప్తాం. దయచేసి ప్రజలు కూడా ఆలోచించండి. ఇక్కడ నుంచి ఆ తులం బంగారం మీరు చెప్పారు, మేము చెప్పలేదు, మేనిఫెస్టో పెట్టినారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆగు తులం బంగారం, మళ్ళీ వచ్చే నెల నుంచి తులం బంగారం ఇప్పటి నుంచి కూడా చెప్తున్నాను. కాంగ్రెస్ నాయకుల మెడలలో ఎక్కడ చైన్లు ఉన్నా కానీ ఆ చైన్లు తీసుకెళ్ళండి మీ తులం బంగారం ముట్టే వరకు.